1917లో వెంకటగిరిలో కలరా మసూచి వ్యాధులు వచ్చి చాలా మంది ప్రజలు చనిపోయారు. అప్పటి రాజులు ప్రజలను కాపాడేందుకు ఒక యాగం చేశారు. అప్పుడు ఆ వ్యాధి తగ్గి 1919లో వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపారు. అప్పటి నుంచి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రతి సంవత్సరం వెంకటగిరి గ్రామస్తులు 5 రోజుల పాటు ఈ జాతరని నిర్వహిస్తారు. జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లో కూడా శుభకార్యాలు చేసుకోరు. జాతర ముందు పొలిమేరలో 2 రాళ్లను ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారు. ముందుగా భక్తులకు అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకుని వస్తారు. అర్ధరాత్రి తర్వాత కళ్ళు దిష్టి చుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో కూడా నేరుగా కాకుండా అద్దంలోంచి చూస్తూ వెనక నుంచి మాత్రమే పెడతారు. అలాగే భక్తుల్లో మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జంతు బలులు ఇస్తారు. పోలేరమ్మ జాతర వెంకటగిరి అంటే ఇంటికి ఒక పొట్టేలు తెగుతుందని అంటారు కదా, అంత గొప్పగా చేస్తారు అమ్మవారి జాతర. అంతేకాదు ఈ జాతరను 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా చేయటం జరిగింది.